ఛానల్ iMiniStar అందరికీ నమస్కారం నేను మీ బ్రహ్మిని మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేసానండి ఇవాళ మీతో ఒక మంచి DIY ఓకే హోమ్ మేడ్ ఒక క్రీమ్ చెప్తాను ఎందుకంటే ఆ క్రీమ్ దేనికోసం అంటే సమ్మర్స్ ఆల్రెడీ వచ్చేసాయండి సమ్మర్స్లో మనం మేకప్ అప్లై చేసినా కానీ ఏదన్నా ప్రోడక్ట్ ఫేస్ పైన అప్లై చేసినా కానీ చాలా కేకీగా కనిపిస్తుంది ఐ మీన్ ఆయిల్ ఫేస్లో చాలా ఎక్కువగా అవుతుంది అండ్ ఫేస్ అన్నది చాలా ఆయిల్ స్వెట్ వస్తుంది దానివల్ల మేకప్ ఎక్కువసేపు లాంగ్ లాస్టింగ్ ఉండదు సో మనకు చాలా మందికి మేకప్ అప్లై చేసుకోవడం ఇష్టం ఉండదు ఎందుకంటే సమ్మర్స్లో ఇష్టం ఉండదు ఎందుకంటే ఆ స్వెట్ వల్ల ఆ సన్ చాలా సమ్మర్లో చాలా ఎక్కువగా హీట్ వల్ల ఫేస్లో ఉన్న మేకప్ కూడా మెల్ట్ అవుతుంది కొద్ది ప్రొడక్ట్స్ ఎన్ని యూస్ చేసినా కానీ ఆ కొద్దిగానైతే అవుతుంది కేకి కనపడడం సో అవన్నీ నాకు కూడా ఇష్టం లేదు దానికోసము నేను ఇంట్లోనే ఒక మంచి బీబీ క్రీమ్ రెడీ చేసుకుంటానండి నేను చాలా ఈజీ వేలో రెడీ చేసుకుంటాను ఇవాళ మీ అందరితో కూడా ఇది షేర్ చేస్తాను ఈ బీబీ క్రీమ్ ఎంత బాగుంటుందంటే మనం ఫౌండేషన్ అప్లై చేసిన కంటే 2 times బెటర్ ఈ బీబీ క్రీమ్ అనేది కవరేజ్ ఇస్తుంది సమ్మర్ స్పెషల్ బీబీ క్రీమ్ ఇది సో ఈ క్రీమ్లో మీకు సన్ స్క్రీన్ ఉంది న్యాచురల్ సన్ స్క్రీన్ దీంట్లో ఆయిల్ కంట్రోల్ ఉంది దీనికి సన్ రేస్ నుండి కాపాడడానికి ప్రొటెక్షన్ ఉంది అండ్ మీ స్కిన్ని కూడా మాయిశ్చర్ ఉంచుతుంది సో అలాంటి ఒక 4 ఇంగ్రీడియంట్స్తో చేసిన ఈ బీబీ క్రీమ్ చాలా ఈజీగా రెడీ అవుతుంది అండ్ మీ ఫేస్ పైన ఒక మంచి కవరేజ్ ఇవ్వడంతో పాటు మీ స్కిన్ని సన్ రేస్ నుండి కూడా కాపాడుతుంది మీ స్కిన్ మీ ఫేస్ అనేది కేకిగా కనపడదు చాలా న్యాచురల్ లుక్ కనపడుతుంది అదేంటంటే ఇది చూడండి ఈ బీబీ క్రీమ్ అండి నేను ఇంట్లో రెడీ చేశాను చూడండి దీని కవరేజ్ మాత్రం సూపర్ ఉంటుందండి నేను మీకు అప్లై చేసి చూపిస్తాను ముందుగా మీరు చూసుకోండి నేను ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇది స్టోర్ మీరు 1 weekకి 10 daysకి ఒకసారి రెడీ చేసుకొని పెట్టుకోవచ్చండి 7 to 10 days వరకు మీరు దీన్ని స్టోర్ చేసుకొని కంటైనర్లో పెట్టుకోవచ్చు యూస్ చేసుకోవచ్చు సో నేనేమంటున్నానంటే ఈ సమ్మర్స్లో మనము అదే మేకప్ అన్నది చాలా స్వెట్ వస్తుంది మన ఫేస్కి బాడీకి సో మనకు మేకప్ ఎక్క లాంగ్ లాస్టింగ్ ఉండదు అలాంటప్పుడు చాలామందికి వర్కింగ్ విమెన్స్కి కాలేజ్కి వెళ్ళే గర్ల్స్కి లేదంటే ఏదన్నా ఇంట్లో ఇటు వెళ్తున్నాము ఫ్రెండ్స్తో ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఆఫ్టర్నూన్లో మేకప్ అప్లై చేసుకుంటే అమ్మా కేకీగా కనపడుతుంది మళ్ళీ అందరికి అనిపిస్తుంది అబ్బా ఎంత మేకప్ వేసుకుందో ఈ అమ్మాయి కానీ మీరేమీ అప్లై చేసుకోరు కొద్దిగానే అప్లై చేసుకున్నా అని అలా లుక్ వస్తుంది సమ్మర్స్లో ఫేస్ స్వెట్ వల్ల సన్ది రేస్ వల్ల అండ్ ప్రొటెక్షన్ కూడా మన సన్ రేస్ నుండి కాపాడుకోవాలి సమ్మర్స్లో సో నేను ఈ రెడీ చేసుకున్న బీబీ క్రీమ్లో మీకు సన్ ప్రొటెక్షన్ ఉంది న్యాచురల్ మాయిశ్చరైజర్ ఉంది న్యాచురల్ సన్ స్క్రీన్ ఉంది ఆయిల్ కంట్రోల్ ఉంది ఫేస్ పైన ఆయిల్ రాకుండా కంట్రోల్ చేసే ప్రోడక్ట్ ఉంది సన్ రేస్ నుండి కాపాడుతుంది సో ఇవన్నీ ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్లోనే ఇవన్నీ ఉన్నాయండి ఆ బీబీ క్రీమ్ ఇది సో దీని కవరేజ్ కూడా నేను అప్లై చేసుకొని చూపిస్తాను ఈ బీబీ క్రీమ్ మీ ఫేస్ని స్మూత్ చేస్తుంది సన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది సాఫ్ట్గా ఉంచుతుంది ఎక్కువగా ఆయిల్ రాకుండా మీ ఫేస్ని లాంగ్ అవర్స్ వరకు ఒక 8 to 10 hours వరకు చాలా మంచిగా ఉంచుతుంది కేకీగా కాదు మీ ఫేస్ క్లీన్ స్మూత్ న్యాచురల్ లుక్ ఇస్తుంది సో ఫౌండేషన్స్ బదులు నేను ఈ బీబీ క్రీమ్ సమ్మర్స్లో యూస్ చేస్తానండి నా పర్సనల్ నేను రెడీ చేసుకున్న ఈ బీబీ క్రీమ్ సో ఇవాళ మీ అందరితో ఈ నా DIY బీబీ క్రీమ్ సమ్మర్ స్పెషల్ షేర్ చేస్తున్నాను మీరు కూడా తప్పక ట్రై చేయండి సో దీంట్లో నేను ఏమేమి ప్రొడక్ట్స్ యూస్ చేశాను అన్నది ముందుగా చెప్తానండి ఫస్ట్ వచ్చేసి అలోవెరా జెల్ మన స్కిన్ని స్మూత్ చేస్తుంది సాఫ్ట్ చేస్తుంది స్కిన్ ఇట్స్ అ న్యాచురల్ ఇంగ్రీడియంట్ దీనివల్ల సన్ రేస్ నుండి మన స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది స్కిన్ డ్యామేజ్ కాదు స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో ఇట్స్ అ న్యాచురల్ సన్ స్క్రీన్ మనం ఈ బీబీ క్రీమ్లో యూస్ చేసాము నేను ఈ పతాంజలి అలోవెరా జెల్ని యూస్ చేశాను మీకు కావాలంటే మీరు ఫ్రెష్గా అలోవెరా జెల్ యూస్ చేయండి లేదంటే ఏదన్నా బ్రాండ్ మీకు ఇష్టం ఉన్న బ్రాండ్ది యూస్ చేయొచ్చు అలాగే ఇది ఇన్స్టెంట్ సొల్యూషన్ ఫర్ పింపుల్స్ వ్రింకల్స్ అండ్ గ్లోయింగ్ ఫెయిర్ స్కిన్ అండి ఇది ఇన్స్టెంట్ సొల్యూషన్ అండి మనకు సన్ నుండి
సన్ ట్యాన్ నుండి కాపాడుతుంది, గ్లోయింగ్ స్కిన్ ఇస్తుంది. అండ్ మీరు చూస్తూ ఉంటారు సమ్మర్స్లో మనకు ఎక్కువగా స్కిన్ అనేది బ్లాక్ పడిపోవడం, మొటిమలు రావడం, పింపుల్స్ అనేది ఎక్కువగా కనిపించడం ఫేస్ పైన అది ఎక్కువగా అవుతుంది. అండ్ బ్లాక్ స్పాట్స్ కూడా ఎక్కువగా కనిపిస్తాయి. సో అవన్నిటిని ట్రీట్ చేయడం అలోవెరా జెల్ చాలా బాగుంటుందండి. అండ్ మీరు ఈ బీబీ క్రీమ్లో వేసిన ఈ అలోవెరా జెల్ ఏం చేస్తుందంటే మీకు ఈ డార్క్ స్పాట్స్ రాకుండా మీ స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా, సన్ రేస్ నుండి ప్రొటెక్ట్ చేస్తుంది. సరేనా ఫ్రెండ్స్, దీంట్లో ఇది వేసాను. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చి నేను మాయిశ్చరైజర్ వేసాను. నేను స్పెషలీ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ వేసాను ఎందుకంటే ఇది నాన్ ఆయిలీ అండి. చూడండి, నేను ఒకసారి ఈ పాండ్స్ లైట్ మాయిశ్చరైజర్ పైన రివ్యూ కూడా చేశాను. ఎవరైతే చూసారంటే వెరీ గుడ్, ఎవరైతే చూడలేదో నేను పైన ఐ కార్డ్లో ఇస్తాను, తప్పక మీరు ఆ రివ్యూ అనేది చూడండి, మీకే తెలుస్తుంది ఈ మాయిశ్చరైజర్ ఎంత బాగుంటుందో ఫర్ సాఫ్ట్ అండ్ గ్లోయింగ్ స్కిన్. అండ్ దీంట్లో ఉంది వైటమిన్ ఈ అండ్ గ్లిసరిన్ అండి. వైటమిన్ ఈ అండ్ గ్లిసరిన్ కూడా సన్ రేస్ నుండి కాపాడటానికి మనకు చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ స్పెషలీ సమ్మర్స్ కోసం మనం చేసుకున్న ఈ బీబీ క్రీమ్లో సో ఈ ఒక్క మాయిశ్చరైజర్లోనే వైటమిన్ ఈ అండ్ గ్లిసరిన్ ఉంది. సో దాంట్లో ఇది వేసిన తర్వాత మన స్కిన్ని మాయిశ్చర్ చేసి ఉంచుతుంది. వైటమిన్ ఈ మన స్కిన్ని ఉంచుతుంది, హైడ్రేషన్ అనే స్కిన్కి దొరుకుతుంది. అండ్ పోర్స్ అన్నది క్లీన్గా ఉంచుతుంది, ఓపెన్ పోర్స్లో ఉన్న డర్ట్ అన్నది క్లియర్ అవుట్ చేస్తుంది. సో వైటమిన్ ఈ చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తుంది మనకు. అండ్ గ్లిసరిన్ కూడా, మీకు గ్లిసరిన్ గురించి తెలిసే ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. గ్లిసరిన్ మన ఫేస్ పైన సాఫ్ట్ చేయడం, స్మూత్ చేయడం, హైడ్రేషన్ చేయడం, యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి దీంట్లో. సో మీ ఫేస్ పైన సన్ నుండి రేస్ డ్యామేజ్ ఏదైతే చేస్తుందో ఆ సన్ రేస్ని కాపాడడానికి గ్లిసరిన్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. సో మీరు ఏదైనా మాయిశ్చరైజర్ యూజ్ చేయొచ్చు, అలా ఏమీ లేదు. మరి అక్క పాండ్స్ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తుంది, ఇదే నేను యూజ్ చేయాలా, అలా ఏమీ లేదు. ఇది యూజ్ చేస్తే వెరీ గుడ్ ఈ బీబీ క్రీమ్లో. కానీ మీ దగ్గర ఇది లేదు, ఇప్పుడు వేరే మాయిశ్చరైజర్ ఉన్నా కానీ ఏ మాయిశ్చరైజర్ అయినా పర్వాలేదు, మీరు దాంట్లో నేను చెప్పిన ప్రకారంగా చెప్తాను ముంగట వీడియోలో ఎంత క్వాంటిటీ తీసుకున్నానో అంత క్వాంటిటీ తీసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను, ఈ మాయిశ్చరైజర్ ఉంటే వెరీ గుడ్, లేదంటే మీ దగ్గర ఏ మాయిశ్చరైజర్ ఉన్నా అని పర్వాలేదు. సరే, థర్డ్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను ఫౌండేషన్ తీసుకున్నానండి. నా దగ్గర ఈ బ్లూ హెవెన్ ఫౌండేషన్ ఉంది. ఫౌండేషన్ వల్ల ఈ బీబీ క్రీమ్లో ఏం మనకు లాభం అంటే ఈ స్పెషల్ ఫౌండేషన్ అండి. ఎందుకంటే చూడండి, ఆయిల్ ఫ్రీ ప్లస్ సన్ స్క్రీన్ ప్లస్ మ్యాట్ ఫినిష్ కనపడుతుందా ఫ్రెండ్స్? ఆయిల్ ఫ్రీ, సన్ స్క్రీన్ ప్లస్ మ్యాట్ ఫినిష్. సో దీంట్లో ఉంది సన్ స్క్రీన్ అండ్ ఇది మనకు మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. సమ్మర్స్లో మన ఫేస్కి మ్యాట్ లుక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. ఐ మీన్ ఆయిల్ ఫ్రీ ప్రొడక్ట్స్, మ్యాట్ లుక్ ఇచ్చే ప్రొడక్ట్స్. ఎందుకంటే ఆల్రెడీ మనకు స్వెట్, హీట్ ఇదే చాలా ఆయిలీ ఫేస్ నుండి ఆయిల్స్ అవే ఎక్కువగా ఉంటాయి. అండ్ అలాంటప్పుడు మనం ఒక మ్యాట్ లుక్ ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే ఆ ఆయిల్ కంట్రోల్ అన్నది ఉంటుంది. సో ఈ బ్లూ హెవెన్ ఫౌండేషన్లో ఇది ఒక ఆయిల్ ఫ్రీ మేకప్ అండి. మనకు ఫేస్ లాంగ్ లాస్టింగ్గా ఉంచుతుంది అండ్ ఫేస్ పైన ఆయిల్ రానివ్వదు. దీంట్లో న్యాచురల్ సన్ స్క్రీన్ ఉంది అండ్ మ్యాట్ లుక్ అనేది ఇస్తుంది. సో ఈ షేడ్ నేను కొద్దిగా డార్క్ షేడ్ ఉందండి ఇది. సో అలా ఏమీ లేదు, మీరు ఇదే ఫౌండేషన్ తీసుకోవాలని మీ దగ్గర ఏ ఫౌండేషన్ ఉన్నా అని వేరేది మీరు తీసుకోవచ్చు. నేను ఈ స్పెషల్ ఈ బీబీ క్రీమ్ నా సమ్మర్ స్పెషల్ అండి. సో అందుకోసం అన్నీ సన్ నుండి ప్రొటెక్ట్ చేసేది, సన్ నుండిలో నాకు స్కిన్ని ప్రొటెక్ట్ చేసేది, అలాగే నాకు గ్లో ఇవ్వాలి, లాంగ్ లాస్టింగ్గా ఉండాలి, ఆయిల్ కంట్రోల్ ఉండాలి, అలాగే నాకు ఒక న్యాచురల్ లుక్ ఇవ్వాలి. సో నేను తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ అలాంటివే అండి. మీ దగ్గర లేకపోతే పర్వాలేదు, మీరు దానికి రీప్లేస్మెంట్గా వేరే బ్రాండ్ తీసుకోవచ్చు. ఓకే, సో నేను ఈ బ్లూ హెవెన్ది ఫౌండేషన్ తీసుకున్నాను. నేను ఈ ప్రొడక్ట్స్ అన్నివి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. మీకు గనక తీసుకోవాలని ఉంటే మీ ఆ లింక్లోకి వెళ్ళి తీసుకోవచ్చు. సరే ఫ్రెండ్స్, సో లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి నేను తీసుకున్నాను ఈ సివానా లూస్ పౌడర్. ఓకే, లూస్ పౌడర్ మనం ఎందుకు అప్లై చేస్తాము? మన మేకప్ అప్లై చేసుకున్న తర్వాత మన ఫేస్ని సెట్ చేయడానికి. సో అలాంటప్పుడు మనం ఈ బీబీ క్రీమ్లో లూస్ పౌడర్ అనేది అప్లై చేస్తున్నాను. ఈ లూస్ పౌడర్ ముందుగా చూడండి, లూస్ పౌడర్ ఇది ఆయిల్ కంట్రోల్ లూస్ పౌడర్ అండి. స్పెషలీ
ఫర్ ఆయిల్ కంట్రోల్. ఓకే, షైన్ కంట్రోల్ షీర్ లాంగ్ వేర్ ఆయిల్ కంట్రోల్. షైన్ ఇస్తుంది మా ఫేస్ పైన, లాంగ్ వేర్ చాలా అవర్స్ వరకు మన ఫేస్ కి స్టిక్ చేసి చాలా బాగా కంట్రోల్ చేసి పెడుతుంది. అండ్ ఆయిల్ కంట్రోల్ ఉంటుంది దీంట్లో. ఆయిల్ అన్నది ఫేస్ పైన ఎక్సెసివ్ ఆయిల్ లేదంటే ఆయిలీ ఫేస్ వాళ్ళకి ఈ లూజ్ పౌడర్ అనేది చాలా బాగా ఉంటుందండి. సో ఈ లూజ్ పౌడర్ అనేది కూడా మనం దీంట్లో యాడ్ చేసామండి. ఈ లూజ్ పౌడర్ మనం చెప్పాను కదా ఎందుకు యూస్ చేస్తాం, మనం మేకప్ అప్లై చేసిన తర్వాత మేకప్ని సెట్ చేయడానికి. అవి లాంగ్ అవర్స్ వరకు మన మేకప్ సెట్ ఉంటుంది లూజ్ పౌడర్ వల్ల. సో ఈ బేబీ క్రీమ్లో మనం ఈ లూజ్ పౌడర్ అప్లై చేసాం కదా, యాడ్ చేసిన వల్ల ఈ బేబీ క్రీమ్ అనేది లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, ఒక మ్యాట్ లుక్ ఇస్తుంది. అండ్ చాలా అవర్స్ వరకు మన మేకప్ ఫేస్ పైన ఈ క్రీమ్ అనేది సెట్ ఉంచుతుంది. సో మీకు ఈ బేబీ క్రీమ్ అప్లై చేసిన తర్వాత ఏ కాంపాక్ట్ ఏ పౌడర్ అప్లై చేసుకున్నాను పర్వాలేదు, చేసుకోకున్నా కానీ చాలా బాగుంటుంది. ఓకే, సో ఇవన్నీ 4 ఇంగ్రీడియంట్స్ అంటే ఏది ఎంత అమౌంట్లో తీసుకున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు ముందుగా అన్నీ నోట్ డౌన్ చేసుకోండి, నేను ఏది ఎంత క్వాంటిటీలో తీసుకొని ఈ బీబీ క్రీమ్ అనేది రెడీ చేసుకున్నాను. సో ముందుగా నేను ఒక స్మాల్ బౌల్ తీసుకున్నానండి. ఫస్ట్ ఇంగ్రీడియంట్ చెప్పాను కదా, అలోవెరా జెల్ తీసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అలోవెరా జెల్ దాంట్లో వేసుకోండి. సెకండ్ వచ్చేసి మనకు ఏదన్నా మాయిశ్చరైజర్ తీసుకోండి. నేను ఈ పాండ్స్ మాయిశ్చరైజర్ తీసుకుంటున్నాను, చూపించాను కదా ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక 1 టేబుల్ స్పూన్ అంతా తీసుకొని అందులో వేసేసేయండి. నెక్స్ట్ ఫౌండేషన్ తీసుకోండి. నేను డార్కర్ షేడ్ ఫౌండేషన్ తీసుకుంటున్నాను, ఈ బ్లూ హెవెన్ ఫౌండేషన్. దాంట్లో వేసేసుకోవాలి ఒక 1/2 టేబుల్ స్పూన్. ఎందుకంటే డార్కర్ షేడ్ కాబట్టి నేను ఓన్లీ 1/2 టేబుల్ స్పూనే తీసుకుంటున్నాను. సరే ఫ్రెండ్స్, సో అలా మెల్లిమెల్లిగా దాంట్లో వేసేస్తున్నాను. అండ్ ఈ ఫౌండేషన్ చాలా చాలా బాగుంటుందండి, చాలా స్మూత్ సాఫ్ట్ చేస్తుంది స్కిన్ అనేది. సో 3 ఇంగ్రీడియంట్స్ వేసిన తర్వాత మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ముందుగా ఇవి మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ మనం లూజ్ పౌడర్ యాడ్ చేయాలండి. ఇది సివానా లూజ్ పౌడర్ చూపించాను కదా, ఆయిల్ కంట్రోల్ లూజ్ పౌడర్, అందుకోసం దీంట్లో ఈ లూజ్ పౌడర్ యూస్ చేస్తున్నాను. అండ్ ఇది కలర్లెస్ అండి, వైట్ కలర్లో ఉంటుంది. సో మీ దగ్గర లూజ్ పౌడర్ లేదు, మీ దగ్గర ఏదైనా టాల్కమ్ పౌడర్ కూడా ఉంటే మీరు దీంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని మిక్స్ చేసుకోండి. ఓకే, టాల్కమ్ పౌడర్ కూడా నడుస్తుంది, నో ప్రాబ్లం. సో ఇలా మెల్లిమెల్లిగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ బీబీ క్రీమ్ అనేది ఈ సమ్మర్స్లో చాలా చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా మంచి బీబీ క్రీమ్, ఒక సాఫ్ట్ మ్యాట్ లుక్ ఇస్తుంది, చాలా అవర్స్ వరకు మన ఫేస్ పైన ఆయిల్ రానివ్వదు అండ్ చాలా బాగుంటుంది. సో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనకు చూడండి ఎంత మంచి కన్సిస్టెన్సీలో ఈ బీబీ క్రీమ్ అనేది రెడీ అయిందండి. ఇప్పుడు ఏదైనా స్మాల్ కంటైనర్ తీసుకోండి, దాంట్లో నేను కంటైనర్లో వేసేసుకుంటున్నానండి. ఇది మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు ఒక 7 days వరకు. అండ్ ఈ బీబీ క్రీమ్ వచ్చేసి మనం డైలీ యూస్ చేయొచ్చు. అండ్ స్పెషల్లీ దిస్ ఇస్ ఫర్ ఆల్ స్కిన్ టైప్స్ అండి. చూస్తున్నారా ఫ్రెండ్స్ ఎంత బాగా కనపడుతుందో. నాకు ఈ కలర్ చాలా బాగా షేడ్ సూట్ అవుతుందండి. సో మీకు ఇంకా కొద్దిగా మీకు డార్క్ కనుక ఉంటే మీరు పౌడర్ అనేది టాల్కమ్ పౌడర్ లూజ్ పౌడర్ అనేది కొద్దిగా తక్కువ వేసుకోండి, సరేనా. సో అలా అప్లై చేసి చూపిస్తున్నాను ముందుగా ఒక్కసారి, ఎంత సాఫ్ట్ స్మూత్గా ఉందో. సేమ్ వే మీరు కూడా ఈ బీబీ క్రీమ్ ఇంట్లోనే తయారు చేసుకొని ఈ సమ్మర్స్లో సీ ద మ్యాజిక్. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీ వేలో ఓన్లీ 4 ఇంగ్రీడియంట్స్తో నేను ఈ బీబీ క్రీమ్ అనేది రెడీ చేశాను. అందరి ఇంట్లో నేను ఈ 4 ఐటమ్స్ ఏమేమి చెప్పానో సేమ్ బ్రాండ్ కాకున్నా కానీ ఈ ఐటమ్స్ మాత్రం మీ ఇంట్లో తప్పక ఉంటుందండి. సో తప్పక ఈ బీబీ క్రీమ్ అనేది రెడీ చేసుకోండి. మీరు ఇప్పుడు చూస్తారు నా ఫేస్ పైన అప్లై చేస్తాను. సో కొద్దిగా తీసుకొని ఇలా అప్లై చేస్తున్నాను. ఓకే, ఇది మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకోకుండా డైరెక్ట్ అప్లై చేసినా నడుస్తుంది, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ మాయిశ్చరైజర్ ఉంది, దీంట్లో ఆల్రెడీ సన్ స్క్రీన్ ఉంది. సో వెరీ గుడ్. మీరు సన్ స్క్రీన్ అయినా కానీ మీకు అప్లై చేసుకొని ఇది అప్లై చేసుకోవాలని ఉంటే చేసుకోవచ్చు. నేను మాత్రం డైరెక్ట్లీ అప్లై చేస్తాను ఇలా. ఓకే ఫ్రెండ్స్, ఇలా అప్లై చేసిన తర్వాత బ్లెండర్తో బ్లెండ్ చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఫేస్ పైన ఎంత బాగా బ్లెండ్ అవుతుందో.
అండ్ చాలా అవర్స్ వరకు మీ స్కిన్ అన్నది చాలా బాగా కనబడుతుంది. మనం మార్కెట్లో ఎన్నో బీబీ క్రీమ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ రేట్లో బీబీ క్రీమ్స్ ఉంటాయి, కానీ ఈ న్యాచురల్ బీబీ క్రీమ్ సమ్మర్ స్పెషల్ బీబీ క్రీమ్ అండి. సో తప్పక ట్రై చేయండి. మంచి కవరేజ్ కూడా ఇస్తుంది, మీరే చూస్తారు నా ఫేస్ పైన. ట్యాప్ 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 మోషన్లో ఇలా చేసుకుంటున్నాను, చూసారా ఎంత బాగా బ్లెండ్ అయిందో. అండ్ అస్సలు స్టిక్కీగా అనిపించదు. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 1 minute అలానే ఉండిపోండి, అది చాలా బాగా ఫేస్ పైనలో సోక్ అయిపోతుంది, మర్జ్ అయిపోతుంది మీ స్కిన్లోకి. అండ్ మీకు చాలా మంచి సన్ నుండి సమ్మర్స్లో ప్రొటెక్ట్ కూడా దొరుకుతుంది, అలాగే మీకు మేకప్ అప్లై చేసుకున్నట్టు ఒక న్యాచురల్ లుక్ కూడా కనపడుతుంది. ఓకే, సో ఇదండి మన బీబీ క్రీమ్ ఇచ్చిన లుక్. చూడండి, దీని తర్వాత మీకు గనక ఏదైనా కాంపాక్ట్ పౌడర్ అలా ఇలా అప్లై చేసుకున్నట్టు చేసుకోండి. నాకు ఇలా న్యాచురల్గానే చాలా బాగా కనపడుతుంది. ఐ మీన్ చూడండి, మీరే చూస్తున్నారు, న్యాచురల్ లుక్ కనపడుతుంది నా ఫేస్ పైన. అండ్ సమ్మర్స్లో మీరు బయటికి వెళ్ళినా కానీ మీ ఫేస్ అన్నది ఆయిలీగా కేకీగా స్వెట్ రావడం, లాంగ్ లాస్టింగ్గా ఉండకపోవడం అని ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండదు. అన్నీ దీంట్లోనే కవర్ చేశాను ఈ బీబీ క్రీమ్లో. సమ్మర్ స్పెషల్ బీబీ క్రీమ్ తప్పక ట్రై చేసి యూస్ చేసి చెప్పండి మీకు ఎలా యూస్ఫుల్ అయిందో అన్నది. అండ్ దీంట్లో మీకు ఇంకా ఏదైనా డౌట్స్, ఏదైనా క్వశ్చన్స్ కనుక ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగచ్చు, నేను మీకు తప్పక రిప్లై ఇస్తాను. అండ్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయిందంటే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను వెళ్తున్నాను, మీకు తెలిసే వెళ్ళను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంతవరకు లవ్ యూ ఆల్, థ్యాంక్ యూ, స్టే సేఫ్.